గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ తేదీలు మీకు అనుకూలం, ఏ తేదీలలో జాగ్రత్తగా ఉండాలి అని చాలా క్లియర్గా 3 నెలల ఫలితాలను 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూసి మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే 2024 సంవత్సరం జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ జూన్ మాసంలో అన్ని వృత్తులలో పనిచేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తున్న వారికి కూడా తగిన ఆదాయం అనేది ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం మిత్రద్రోహం జరుగుతుందండి. అంటే స్నేహితులతో చర్చించేటప్పుడు కానీ వారితో ముఖ్యమైన విషయాలను పంచుకోకపోవటమే మంచిది. నూతన ఆభరణాలను కొంటారు. జూన్ మాసంలో మీ మదిలో ఉన్న ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయండి. అంటే మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో చిన్నపాటి కలహపూరిత వాతావరణం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మెజారిటీ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి వచ్చిన సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతాయి. ధనాదాయం అయితే బాగుంటుందండి. న్యాయబద్ధమైన ధనార్జన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో జయం ప్రాప్తిస్తుంది. కోర్టు వ్యవహారాలు మాత్రం వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో అనుకూలంగా ఉండవండి. చిక్కులు ఎదురవుతాయి. వివాహానికి సంబంధించిన విషయాలలో మధ్యవర్తుల ద్వారా బాగా కలిసి వస్తుందండి. కానీ వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు అనేవి కలిసి రావు. పెద్దగా అనుకూలించట్లేదండి. అనుకూలించే గోచారం అయితే లేదు. జూన్ మాసంలోని 7వ తారీఖు, 8వ తారీఖు, 9, 10 ఈ తేదీలలో నూతన పెట్టుబడులు బాగా లాభిస్తాయండి. వృశ్చిక రాశి వారు కనుక దేని మీదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, భూమి కొనుగోళ్ళకైనా సరే, లేదా ఎవరికైనా అప్పులు ఇద్దాం అనుకుంటున్నా, స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ అటువంటి వాటిపైన పెట్టుబడులు పెడదాము అనుకుంటున్నా సరే, జూన్ 7వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్య సమయం అనేది మీకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందండి. అంటే ఈ సమయాలలో దేనిపైనైనా పెట్టుబడి పెట్టినా నష్టపోయే సూచనలు అనేవి లేవు. కాబట్టి ఈ సమయాలను ఉపయోగించుకోవటం మంచిది. విద్యార్థులకు అనుకూలమండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం జూన్ మాసం అనేది అనుకూలమే. అయితే వ్యాపారస్తులకు మాత్రం వెన్నుపోటు జరిగే సంఘటనలు ఉన్నాయి. మిత్రద్రోహం సూచిస్తుంది. 2024 సంవత్సరం జూలై మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఇదంతా అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. చదువుకుంటున్న పిల్లలు కానీ, చదువుకోవాలి అనుకుంటున్న వారు, అంటే విదేశాలకు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారికి మాత్రం జూలై మాసం అనేది అనుకూలమేనండి. అంటే ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారంటే, అప్పు చేసి కానీ, అంటే రుణం తీసుకుని భూమిని కొనుగోలు చేయటం కానీ, రుణం తీసుకుని పెట్టుబడి పెట్టడం కానీ, రుణం తీసుకుని విదేశాలలో పై చదువు ప్రయత్నాలు చేయటం కానీ, రుణాలు తీసుకుని ఆభరణాలను కొనటం కానీ ఇలాంటివి చేస్తారండి. ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. అది కూడా ఎవరి దగ్గర తీసుకుని ధన వ్యయం చేస్తారు. రాహువు, శని భగవానుడి యొక్క గోచారం వల్ల ఆకస్మిక సమస్యలు అనేవి వెంటాడతాయి. వేడి చేయటం వల్ల ఇబ్బంది పడతారు. అంటే అనారోగ్య సమస్యలు అనేవి స్వల్పంగా సూచిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చికాకులు ఎదురవుతాయండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఛాయాగ్రహం అనుకూలించట్లేదు కాబట్టి శాంతి చేపించటం మంచిదండి. జూలై మాసంలోని 1వ తారీఖు, 3వ తారీఖు, 12, 13, 19, 27 ఈ తేదీలలో మాత్రం దయచేసి అప్పులు తీసుకోవద్దు. అప్పులు తీసుకుని దేనిపైన కూడా పెట్టుబడులు పెట్టవద్దండి. షేర్ మార్కెట్లు అవ్వచ్చు, స్టాక్ మార్కెట్లు అవ్వచ్చు, దేనిపైనైనా సరే
అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు. ఈ సమయం అస్సలే మంచిది కాదు. జూలై 1, 3, 12, 13, 19, 27 అండి. ఈ తేదీలలో ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, వృశ్చిక రాశి వారి మాసంలో రియల్ ఎస్టేట్ పైన బాగా మొగ్గు చూపుతారండి. నూతన భూసేకరణకు ఆసక్తి చూపుతారు. స్త్రీలు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల కాలం అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎందువలన అంటే శని భగవానుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం వృశ్చిక రాశి వారి పైన ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు మధ్య కాలంలో గౌరవాన్ని పొందే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి. కానీ 25వ తారీఖు తర్వాత నుండి 26 మొదలు నుండి నష్టాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. గౌరవ హాని కానీ, ఆర్థిక నష్టాలు కానీ, ఎవరితోనైనా మాటలు పడటం కానీ, మీ తప్పు వల్ల ఎదుటివారి ముందు తలదించుకోవటం కానీ, తెలుసో తెలియకో తప్పు చేయటం వల్ల క్షమాపణ అడగవలసి రావటం కానీ ఇలాంటి సంఘటనలు సూచిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆగస్టు మాసంలో తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. రాహు మిమ్మల్ని ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తాడండి. అంటే కాళ్ళు చేతులు ఆడనివ్వడు. ఆ కంగారులో ఏదైనా తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాట కలయికలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 25వ తారీఖు నుండి ఈ మాసం చివరి వరకు కూడా మానసిక అశాంతి అనేది ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వారు ఒక ఆస్తిగా భావించే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాస్త దెబ్బతినే సూచనలు ఉన్నాయండి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. సంతానం వల్ల సమాజంలో గౌరవ హానిని ఎదుర్కొంటారు. 25వ తారీఖు నుండి స్థిరాస్తి సమస్యలు కానీ, వృధాగా వ్యయం అవటం కానీ జరుగుతుంది. మాసాంతంలో భవిష్యత్తు గురించి అనవసరమైన భయాందోళన ఉండే అవకాశాలు ఉన్నాయి. అదంతా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల. 26వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా వృశ్చిక రాశి వారికి మంచి సమయం కాదండి. ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఆగస్టు మాసంలో కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుందండి. కష్టపడితేనే ఫలితాన్ని పొందుతారే తప్ప అదృష్టం పైన పెద్దగా హోప్స్ పెట్టుకోవద్దు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం అనుకూలమే, కానీ కేవలం 25 రోజులు మాత్రమేనండి. 25వ తారీఖు తర్వాత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏదైనా పని చేసేటప్పుడైనా సరే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే, పై అధికారులతో మాటలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేస్తున్న ప్రతి పని కూడా 1-2 సార్లు ఆలోచన చేయటం మంచిదండి. ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. అలాగే వృశ్చిక రాశి వారికి సరిజోడి ఎవరు, 12 రాశులలో మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, వృశ్చిక రాశి వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంది, భవిష్యత్తులో వీరికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి చిక్కులను ఎదుర్కోబోతున్నారు అని చాలా క్లియర్గా వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.